ఏంట్రా ఫ్రెండ్ పిల్లని అలట్లేదా? ఎవరో నందిత అంట వేరే వాడిని బాగా లవ్ చేసి ఇప్పుడు మనవాడితో పెళ్లికి ఒప్పుకుంది. ఛీ, ఇలాంటి పెళ్లికి మనం వెళ్ళకూడదు. నందు చెప్పినందు. నీకు నాకన్నా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారని అర్థమైంది. అయ్యో అదేం లేదు. ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే లిఫ్ట్ ఇచ్చానంతే, అంతకన్నా నాకేం తెలియదు. నువ్వు దానికి లిఫ్ట్స్ ఇస్తావో గిఫ్ట్స్ ఇస్తావో నీ ఇష్టం రాహుల్. ఇట్స్ టైమ్ టు బ్రేకప్. బ్రేకప్? బ్రేకప్పా? మేకప్ వేసుకున్నంత ఈజీగా బ్రేకప్ అంటున్నావు. అయినా ఇప్పుడు ఏమైంది? ప్రేమ 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 అని కామా పులి స్టాప్ లేకుండా నా వెంటే తిరిగావు. ఇప్పుడు వేరే అమ్మాయి. నిజమే, ప్రేమ ప్రేమ అని తిరిగిన తర్వాత తెలిసింది అది పెద్ద డ్రామా అని. నువ్వు ఆ డ్రామాలతో బతుకు. లైఫ్లో మళ్ళీ నీ మొహం అట్లీస్ట్ నీ నీడ తాకినా నేను సహించలేను. నా నీడ కాదు కదా, నా జాడ కూడా తెలియకుండా వెళ్ళిపోతా. అయినా నమ్మకం లేని ప్రేమ నాకొద్దు. గుడ్ బై. అరే బావా, నందిత రాహుల్ లవ్ గురించి తెలిసిందరా? అవునరా మామ, చాలా బాధగా ఉంది. ఎంతగా ప్రేమించుకున్నారు, ఇలా విడిపోతారు అనుకోలేదురా. కాలేజీలో ఎవరిని అడిగినా సరే లవర్స్ అంటే వీళ్ళని ఎవర్రా, కానీ వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తాను అనుకోలేదురా బావా. అరే మామ, ఈ ప్రాబ్లంకు మంచి సొల్యూషన్ ఉంది. ఏంట్రా? పోదాం, ఒకళ్ళు అర్జెంటుగా మీట్ అవ్వాలి. భయ్యా, డిటెక్టివ్ దేవదాస్ గారిని కలవాలి ఒకసారి. దేవదాస్ గారు, చిన్న ప్రాబ్లం అండి. దేనికి? మా ఫ్రెండ్ లవ్ ప్రాబ్లం భయ్యా. గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వలేదని చెప్పి బ్రేకప్ చెప్పిందండి. 1 minute. గురువు గారు. అరే టమోటా, క్లయింట్స్ వచ్చారు, ఏదో పెద్ద లవ్ ప్రాబ్లం అంట. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందిరా, సెట్ చేసి వస్తాను. లవ్ రూమ్లో వెయిట్ చేయండి, ఒక 10 minutesలో గురువు గారు వస్తారు. సరే అండి. ఏ లవ్ మామ, ఇదేదో వింత లోకంలో ఉన్నట్టుందిగా. ఇది టచ్ చేసిన సాంగ్ వస్తుంది, అన్ని లవ్ సింబల్. ఏంది మామ ఇదంతా? ప్రేమలోకం అనుకుంటారా? అవును అనుకుంటా మామ. ఓకేరా, నీ ప్రాబ్లం సెట్ అయింది. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ. ఇదిగోరా పువ్వు, వెళ్ళి నీ లవ్కి ఇవ్వు. హలో హలో, సార్. హాయ్, కూర్చోండి. థ్యాంక్స్ సార్. ఏంటి ప్రాబ్లం? సార్, మా ఫ్రెండ్స్ నందిత రాహుల్. అవును, మీ ఫ్రెండ్స్ నందిత రాహుల్ లవ్ ప్రాబ్లం తెలుసు. ఎలా సార్? అప్పట్లో దేవదాస్ ప్రేమ గురించి, ఇప్పుడు ఈ దేవదాస్ ప్రేమికుల గురించి ఏమైనా చేస్తాడు. కేక సార్. మీ ఫ్రెండ్స్ మొబైల్ నంబర్స్ మాత్రం ఇచ్చి వెళ్ళండి, 1 weekలో ఇంతకంటే ఎక్కువ లవ్ చేసుకున్నట్టు చేస్తారు. గురువు గారు, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఏంట్రా? మీరు ఇన్ని లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు కదా, ఈ ఏఎన్సీ పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా? ఎందుకు లేదురా, ఈ దేవదాస్ అయింది అందుకే. నాకు ఒక పారు ఉంది. జాబ్ వచ్చిన కొత్తలో దేవుడా బతకడానికి సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చావు, టైంపాస్ అవ్వడానికి ఈ శాంసంగ్ ట్యాబ్ ఇచ్చావు, కానీ పెళ్ళికేంటి దేవుడా ఎంత గ్యాప్ ఇచ్చావు? ఈ గ్యాప్ ఎక్కువ కాకుండా ఒక మంచి అమ్మాయితో మ్యాచ్ చేయి దేవుడా, నువ్వు చేస్తావు నాకు తెలుసు.
Can you feel her? Is your heart speaking to her? Can you feel the love? Yes. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ ఏ శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయనిదు అందం మనసులో నవింత మోహం మరువలేని ఇంద్రజాలం వానలో ఇంత దాహం. అలా చీకటి నిండిన నా హృదయంలో వెలుగు వెలిగించిన దేవతరా నా పారు. సూపర్ అండి, ఇంట్రడక్షన్ అదిరింది. ఓకేరా, ఈరోజు నుంచి మనం రాహుల్నంతా లో ప్రాబ్లం డీల్ చేయబోతున్నాం. ఈవినింగ్ 6 PM మీట్ అవుదాం. ఓకే గురూజీ. సరే పదా. ఏంట్రా అప్డేట్స్? వాళ్ళ నెంబర్ పట్టుకొని వడాఫోన్ స్టోర్కి వెళ్తే బాబీగాడు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాడు. వాళ్ళు వాడిన వడాఫోన్ ఆఫర్స్, మాట్లాడిన లాంగ్ అవర్స్ని బట్టి చూస్తే వాళ్ళొక ట్రెండింగ్ లవర్స్ లాగా అనిపించారు. ఎస్ రా, యు ఆర్ రైట్. నేను కాలేజీకి వెళ్ళాను, రాహుల్నంతా లవ్ గురించి తెలుసుకున్నాను. వాళ్ళ ప్రేమ గురించి చెప్పాలంటే ఏంటో చెప్పమంది నీతో ఉండమంది నాలోనే ఊపిరే ఎంతో కొత్తగుంది వింతే జరుగుతోంది ఈ భాషే ప్రేమనే చూపులే కసలే చుక్కలే జారలే ఆసలే పొంగలే ఓ కవింతరేపలే వెన్నెలే కురిసలే వేకువై మారలే మాటలే లేవులే సమస్తం సర్వం నీవేలే ఓ ఓ ఓ పిల్ల సూడు పాలరాతిలాగా కళ్ళు సూడు కలువరేకులాగా మది జారి నేను చేరి మనసే మారనే నిన్ను చూస్తే చూసినా తనివి తీరదే కళ్ళ ముందు నా నువ్వు ఉండగా మనసు ఎందుకో ఒప్పుకోదులే ఒక్క నిమిషము నిన్ను చూడక ఆకాశాన హరివిల్లే ఇలా నేలనే చేరనే ఆనందాన మది విరజిల్లే నీతో నేనిలా ఉన్నాకే ఎన్నడూ వీడని జంటగా ఉండని నింగిలోన తారజువ్వలే. గురుగారు, తర్వాత పారుని ఎప్పుడు కలిశారు? ఇంతకు పారు పేరేంటి? కొన్ని రోజుల తర్వాత బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే రేయ్, మీ మామ ఏమన్నా మలేషియా ఫ్లైట్ మిస్ అవుతుందంట్రా? అంత ఫాస్ట్గా వెళ్తున్నావు? ఇలా వెళ్తే ఎయిర్పోర్ట్కి కాదురా, ఎయిర్పోర్ట్కి వెళ్ళేలోపు ఎయిర్లో కలిసిపోతావు. ఏంటండి నేను అంత భయపడ్డాను, మీకు అసలు భయమే వేయలేదా? నేను భయపడ్డాను. భయపడ్డారా? నేను అన్ని తిట్లు తిట్టాను, మీరు ఒక్క తిట్టు కూడా తిట్టలేదు. నేను చాలా తిట్టాను. తిట్టారా? దేవుడా, ఇంతకీ మీ పేరేంటండి? హలో, ఎక్స్క్యూజ్ మీ పేరు అడిగాను. నేను చెప్పాను. దేవుడా, ఏంట్రా ఇది శృతి హాసన్ కంటే ఎక్కువ యాక్ట్ చేస్తుంది.
అలా శృతిహాసన్ సిరి అయింది. దీన్ని బట్టి చూస్తే గురువుగారు వాళ్ళ లవ్కి ప్రాబ్లం ఓ సహాయ రూపంలో వచ్చింది. అరే బావా ఫోన్ రా. ఎవర్రా? ఇంకెవరు చరిత? నీ నందిత. చెప్పినందు రేపు స్పెషల్ ఏంటో తెలుసా? మర్చిపోయే రోజా? మనం కలిసి 1 year అయింది. మరి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇంకెక్కడ? మన ఫేవరెట్ స్పాట్. టుమారో 6 PM షార్ప్. ఓకే బాయ్. బాయ్. మా ఫియాన్సీకి యాక్సిడెంట్ అయింది. ఇమేజ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అర్జెంట్కి వెళ్ళాలి. కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఒక్క నిమిషం. షిట్. ఎక్కండి. నువ్వంటే నాకు ఇష్టం. నేనంటే మా అమ్మకి ఇష్టం, మా నాన్నకి ఇష్టం, మా ఫ్రెండ్స్కి కూడా ఇష్టం, ఆఖరికి మా కుక్క పిల్ల స్నూపికి కూడా ఇష్టం. అయితే ఏంటి? అయితే ఏంటా? మొన్నే మంగళగిరిలో 300 గజాల స్థలం కొన్నాను. ఎవ్రీ వీకెండ్ సినీమాక్స్లో సినిమా, అప్పుడప్పుడు క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్. ఎప్పుడూ నిన్ను ప్రేమించే నా మనసు. ఇంతకంటే ఇంకేం కావాలి సిరి? ప్రొఫైల్ బాగుంది. షార్ట్ లిస్ట్ అయితే చెప్తాలే. గురువుగారు కంగ్రాట్స్ గురువుగారు. ఎలాగైతే అమ్మాయిని పట్టేశారుగా. దేనికిరా? నా లవ్ సీన్ క్లైమాక్స్ నెక్స్ట్ చెప్తారా నీకు? గురుగారు వాళ్ళ లవ్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది కదా, ఏం చేయబోతున్నారు? డీడీ కాంప్లికేటెడా? అందుకే మైండ్లో 2 క్యారెక్టర్స్ క్రియేట్ చేశాను. వాళ్ళు ఏం చెబుతున్నారో చూడు. హాయ్ స్నిగ్ధ. హాయ్. హాయ్ అవినాష్. హాయ్. ఏంటి అలా ఉన్నావు? ఓ బుక్ చదివా, చాలా బాధగా ఉంది. ఏంటి స్టోరీ? ఒక మంచి అబ్బాయి ఒక అందమైన అమ్మాయి ప్రేమించుకున్నారు. కానీ ఒకరోజు సడన్గా ఆ అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్తో ఆ అమ్మాయి క్లోజ్గా ఉండటం ఆ అబ్బాయి చూస్తాడు. ఎంత క్లోజ్గా అంటే ఆ అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ హీరోయిన్ కిస్ చేస్తూ చూస్తాడు. అది చూసి తట్టుకోలేక వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి. హీరోయిన్ చాలా ట్రై చేస్తుంది ఆ తర్వాత హీరోతో మాట్లాడదామని. కానీ ఆ అబ్బాయి పట్టించుకోడు. ఆ అబ్బాయి గురించి ఆలోచించి ఆలోచించి ఆ అమ్మాయి కూడా సిక్ అయిపోతుంది. అయినా కూడా ఆ అబ్బాయి కోసం వెతుక్కుంటూ వాళ్ళ ఊరికి వెళ్తుంది. అసలు నిజానికి ఆ రోజు జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయి సడన్గా అరిథమెటిక్ అటాక్కి గురవుతుంది. అలా ఉన్నప్పుడు బ్రీతింగ్ అందకపోవడం మూలంగా ఆ హీరో క్లోజ్ ఫ్రెండ్ తనకి బ్రీతింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ అది ఆ అబ్బాయి చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. కానీ ఈ నిజం తెలిసేసరికి ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయిందా? ఆ అబ్బాయి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ ఆ అమ్మాయి చివరి నిమిషం వరకు ఆ అబ్బాయి గురించి ఆలోచించింది. మన కళ్ళతో చూసిందంతా నిజం కాదు కదా, నమ్మకం ఒకటే నిజం.
ఏం ఇన్ఫ్లుయెన్స్ చేశారు గురూజీ? వాళ్ళకి ఇంకా నిద్ర పట్టదు కదా. హహహహహ. వాళ్ళ క్లైమాక్స్ ఏమో కానీ గురూజీ, మీ క్లైమాక్స్ చెప్పండి ఏమైందో. నా క్లైమాక్సా? చూడేం జరిగిందో. భయ్యా ఏమైంది? సిరికి ఏమైంది? సిరి ఏమన్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంట నల్లే అందమల్లే ఉండిపోవే వెండివాన తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి నువ్వు వస్తానంటే నేను తంటానా. సో సాడ్, టూ బ్యాడ్. గురూజీ, ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీరు సిరి మేడం లవ్ చేశారు, కానీ సిరి మేడం మిమ్మల్ని అసలు లవ్ చేయలేదు కదా. సరేలే, మనం నంతా రాహుల్ సంగతి చూడాలి. లెట్స్ గో. భయ్యా ఇక్కడ పెళ్ళి అన్నారు. పెళ్లి పైన. థ్యాంక్స్. లైఫ్లో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అనుకున్నాను. నీ పెళ్ళి. భయ్య పెళ్ళి అన్నావు వెళ్ళట్లేదా? వాడెవడో రాహుల్ట నందిత అనే అమ్మాయిని లవ్ చేసి ఇప్పుడు దేన్నో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇలాంటి పెళ్లికి నేను వెళ్ళను. రాహుల్, పెళ్ళి రాహుల్, ఇదిగో పువ్వు, వెళ్ళి నీ లవ్కి. ఇంతకీ ఈ పెళ్ళి ఎవరిది? మీరెవరి వల్ల అయితే విడిపోయారో వాళ్ళ వల్లే మళ్ళీ కలిశారు. అప్పట్లో ఆ దేవదాస్ ప్రేమ గురించి, ఇప్పుడు ఈ దేవదాస్ ప్రేమికుల గురించి ఏమైనా చేస్తాడు.